ఉసిరి కినువా సాలడ్ చేసుకోబోతున్నాం ఇప్పుడు. చాలా డిఫరెంట్ గా ఉంది. ఉసిరికాయని కినువాలో సాలడ్ లో వాడటం కొంచెం డిఫరెంట్ గానే అనిపిస్తుంది. ఎందుకంటే జనరల్ గా సాలడ్ అంటే రాగానే మోస్ట్లీ ప్రిఫర్ చేస్తాము. రా ఉసిరి వేసేస్తేనేమో మరి పులుపు ఎక్కువైపోతుందేమో అని ఒక భయము. సో దాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలనేది చూడాలి. స్టార్ట్ చేద్దాం. మన ప్రొసీజర్ తెలుస్తుంది, నేను తీసుకొస్తాను. ఓకే, సో ఇవి ఇంగ్రీడియంట్స్. వావ్, చాలా కలర్ఫుల్ గా ఉంది. బేసిక్ గా సాలడ్ అంటేనే కాస్త ఇలా కలర్స్ ఉంటే బాగుంటుంది కదా చూడడానికి. ఓకే, సో ఉసిరి తురుముతో పాటు టొమాటో ఆనియన్ ఇవి ఎప్పుడు వాడేవే. సో సాలడ్ అన్నాం కాబట్టి సాలడ్ లో కావాల్సినవన్నీ ఉన్నాయి. అండ్ యాడెడ్ టు ఇట్ మంచి హెల్దీ ఫ్యాట్స్ కూడా ఉన్నాయి. బాయిల్డ్ పీనట్స్ అంటే ఉడికించిన పల్లీలు మంచి టేస్ట్ వస్తాయి. అండ్ ఇవి రసంలా వేసుకుంటున్నామా? అంటే అల్లం రసం అండ్ కొంచెం నిమ్మరసం ఎలాగో మనం వేసుకుంటూ ఉంటాము. అండ్ పసుపు కొమ్ములు మనం యాక్చువల్లీ ఇలా తీసుకుంటున్నాం అన్నమాట. అవును, ఇది ఎలాగ మనం సాలడ్ లో వేసుకునేది? సో చాలా మంది కొంచెం అంటే ఎక్కువ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి తినలేరు. మనం ఏం చేస్తామంటే కలిపేసేసి జస్ట్ ఆ ఫ్లేవర్ కోసం అందుకే ఇలా పొడుగ్గానే మనము తరిగేసి పెట్టాము. స్టీమ్ చేసేసుకుందాం అంతే. తర్వాత తీసేసుకోవచ్చు. ఓకే ఓకే. జస్ట్ ఆ ఫ్లేవర్ అంతా కూడా అరోమా రావడానికి పసుపు వేసుకోవచ్చు కదా. పసుపు కొమ్మెన్ అంటే ఈ ఫ్లేవర్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. మనం ఎప్పుడు చూస్తూ వేసుకున్నప్పుడు అండ్ అందరూ కూడా ట్రై చేయాలి ఇలా. ఎందుకంటే పసుపు వేసుకోవడం వేరు, పసుపు కొమ్ము ఇలా సాలెడ్ లో కలుపుకోవడం వేరు. అండ్ ఆ ఘాట్ కానీ ఆ ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుంది కూడా. లేదా అవసరమైతే పేస్ట్ లా చేసి కలిపేసుకున్న ప్రాబ్లం లేదు. కాస్త ఇంత వేసుకుని కలిపేసుకోవచ్చు. ఓకే, అయితే ఇప్పుడు మనం సాలడ్ అనుకున్నాం కాబట్టి అన్ని కలుపుకోవాలా? అన్ని కూడా కలిపేసుకుందాం ముందుగా. ఓకే, సో ఫస్ట్ అయితే వెజిటబుల్స్ అన్ని వేసేసుకుందాము. సో ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, క్యారెట్ తురుము, ఇవి ఓకే పుదీనా. ఓకే, పుదీనా ఆకు వేసుకుందాం. సరిపోతుందా? సరిపోతుంది. బికాస్ మిగతా ఫ్లేవర్స్ అన్నీ కూడా మనకు ఉన్నాయి కాబట్టి పచ్చిమిరపకాయలు బాగానే వేసుకుందాం. అసలైన ఇంగ్రీడియంట్ వేసేసుకోవచ్చు. అండ్ పసుపు కొమ్ము ఒకటి రెండు అలా వేస్తే తర్వాత తీసేసుకుంటాం కాబట్టి అదే ఉంచుతున్నాం అనుకునేటట్టయితే జస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది పేస్ట్ అయితే. ఓకే, మొత్తం రెసిపీకి సరిపడా కొంచెం ఉప్పు, అల్లం రసం వేసుకుందాం. సో ఇవన్నీ కూడా మనం బేక్ చేస్తున్నాం అంతే కాబట్టి అల్లం రసం మరి ఎక్కువైతే ఘాట్ ఉంటుంది. సో 1 టేబుల్ స్పూన్ ఆల్రెడీ పసుపు కొమ్ము వేసుకున్నాం కాబట్టి ఆ ఘాట్ ఆల్రెడీ ఉంటుంది. అండ్ ఇవన్నీ నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. బికాస్ బేకింగ్ ప్రొసీజర్ లో మనకి ఇవన్నీ కూడా బాగా తెలుస్తాయి. అంటే ఉసిరికాయ వేస్తున్నప్పుడు నిమ్మరసం ఎందుకు అని అనిపించవచ్చు కానీ ఈ పులుపు వేరుగా ఉంటుంది. అండ్ ఇన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాం, కినువాకు కూడా కొంచెం బాగా తెలియాలంటే ఆ మాత్రం పులుపు ఉంటుంది. అండ్ డెఫినెట్లీ కొంచెం ఎంత ఉసిరికాయ వేసినా కూడా నిమ్మరసం టేస్ట్ నిమ్మరసం అంతే, కానీ కొంచెంగా వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకుందాం. సో ఎప్పుడు కూడా కొత్తిమీర మన ఇంగ్రీడియంట్స్ లిస్ట్లో ఇంక్లూడ్ చేయాలి, జస్ట్ గార్నిషింగ్ కోసమే కాదు. ఎందుకంటే మనకి టేస్ట్ యాడ్ చేస్తుంది డెఫినెట్లీ ఫస్ట్ పాయింట్ మన రెసిపీకి. అది కాకుండా మంచి న్యూట్రిషన్ కూడా యాడ్ అవుతుంది అనమాట. సో ఇదంతా కూడా టాప్ చేసేసాను. వెజిటబుల్స్ కాస్త మిరియాలు కూడా నేను దంచి వేసేస్తే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది. యాక్చువల్లీ ఇలా కొంచెం సేపు ఊరినా కూడా ఇంకా మంచి టేస్ట్ వస్తుంది మనకి. వేసేయచ్చు. మిరియాల పొడి బాగానే వేస్తాం బికాస్ కీనువాకి తగ్గట్టుగా ఉండాలి కాబట్టి. సో ఇప్పుడు కీనువా కూడా వేసేసుకుందాం. యాక్చువల్లీ ఇలా కలిపేసుకుని ఇలా కూడా సర్వ్ చేసేసేయచ్చు. కాకపోతే మనం వేసుకున్న కొన్ని ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అది బాగా పట్టాలంటే ఎస్పెషల్లీ మనకి పసుపు కొమ్ము లాంటివి అండ్ మిరియాలు లాంటివి కొంచెం మనకి ఇలా స్టీమ్ చేస్తేనే ఆర్ బేక్ చేస్తేనే ఇంకా బాగా పడతాయి అన్నమాట. ఎంత బాగుందో. ఎస్, అండ్ ఇలా మనము బేక్ చేసుకుంటున్నాం కాబట్టి క్యాబేజ్ లాంటివి కూడా వేసుకోవచ్చు. జస్ట్ మన వెజిటబుల్స్ మన ఆప్షన్, ఇంకా ఎన్ని ఉంటే అన్ని, ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. వావ్, సో చాలా కలర్ఫుల్ గా ఉంది. అండ్
బాగా కలుపుకుంటేనే మనకి ఫ్లేవర్స్ అన్ని కూడా ఈవెన్ గా తెలుస్తుంటాయి ప్రతి స్పూన్ లో కూడా. సో ఇప్పుడు ప్రస్తుతానికి దీన్ని మనం బేక్ చేసుకోవాలి. బేక్ చేసేసుకుందాం జస్ట్ ఫ్యూ సెకండ్స్ వరకు మనం అంతే, ఎక్కడ కూడా మరి కుక్ అయిపోయి అలా అవసరం లేదు మనకి. జస్ట్ ఫ్లేవర్స్ అంతా కూడా కీన్వాకి బాగా పట్టేయాలి. ఎస్పెషల్లీ ఆ వెజిటబుల్స్ అవన్నీ కూడా కుక్ అయిపోతే అసలు సాలడ్ లా ఉండదు అప్పుడు. అండ్ మనం చూస్తుంటాం రైస్ సాలెడ్స్, రెడ్ రైస్ సాలెడ్స్ అని చెప్పేసి రైస్ కొంచెమే ఉంటుంది, వెజిటబుల్స్ అంతానే కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఓకే, అయితే బేకింగ్ చేసేద్దాం. జస్ట్ 3 minutes పెట్టాను అంతే. సో అది బేక్ అవుతూ ఉంటుంది. సో సాలెడ్స్ మనం చాలా ఇష్టంగా తింటూ ఉంటాము. ఎప్పుడైతే మనకి మంచి కావాల్సిన టేస్ట్లు అన్నీ ఉంటాయో అప్పుడు ఇంకా ఇష్టంగా తినొచ్చు కూడా. కాబట్టి ఇవాళ ఉసిరికాయ సీజన్కి తగ్గట్టుగా దాన్ని వాడుకుంటూ మనం డిఫరెంట్గా బాయిల్డ్ పీనట్స్ ఇవన్నీ కూడా నాకు కొంచెం కొత్తగా బాగా అనిపిస్తున్నాయి. సరే, కీనువాకి ఇవన్నీ ఎలా పట్టాయో మరి బేకింగ్ ప్రాసెస్లో చూద్దాము. ఎస్ కొంచెం సేపే బేక్ చేస్తాం కాబట్టి లేదు. అదే నా ధైర్యం కూడా. ఓకే, నైస్, బాగుంది కదా. అంటే ఇక్కడ మనకి కొంచెం పచ్చిమిరపకాయలు కొంచెం వెడలినట్టు అలా అలా అంటే మనకి చాలు చాలు ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా బాగా పట్టేసినట్టే. బికాస్ కొంచెం మనకి ఇలా వామ్ గా తింటేనే సాలెడ్ కూడా చాలా టేస్టీగా కూడా అనిపిస్తుంది. కొంచెం నాకు ఎందుకో చాట్లకు కూడా అనిపిస్తుంది. అంటే మనం వేసుకున్న టేస్ట్ అలాంటి. ఓకే ఓకే, ఇప్పుడు పైనుంచి కొత్తిమీర కూడా వేసేసుకుందాం. కావాలంటే కొన్ని సీడ్స్ అండ్ సమ్ నట్స్ కూడా వేసేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది. ఓకే వ్యూయర్స్, సో చూసారు కదా సాలెడ్ రెడీ. మరి మేము టేస్ట్ చూసే ముందు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇంకొకసారి చూసేయండి. ఉసిరి కీనువా సాలెడ్ కి కావాల్సిన పదార్థాలు: కీనువా 1 కప్పు, ఉసిరికాయ తురుము 1/2 కప్పు, ఉడికించిన పల్లీలు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు 3, ఉల్లిపాయ 1, టొమాటో 1, కొత్తిమీర కొద్దిగా, పుదీనా తగినంత, నూనె 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం తగినంత, ఉప్పు తగినంత, మిరియాలు 1 టీ స్పూన్, పచ్చి పసుపు కొమ్ము 1, క్యారెట్ తురుము 1 కప్పు, అల్లం రసం 1 టీ స్పూన్. ఉసిరి కీనువా సాలెడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, క్యారెట్ తురుము, ఉడికించిన పల్లీలు, పుదీనా, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉసిరికాయ తురుము, పసుపు కొమ్ము, తగినంత ఉప్పు, అల్లం రసం, నిమ్మరసం, కొత్తిమీర, మిరియాలు, ఉడికించుకున్న కీనువా వేసి బాగా కలిపి అవెన్ లో కాసేపు బేక్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఉసిరి కీనువా సాలెడ్ రెడీ.